ఇక వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్నాయి. డయేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్లు ఎక్కువ అవడంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. అంతేకాకుండా ప్రజలకు గ్రామాలలో, తండాలలో అవగాహన కూడా కల్పిస్తున్నామని వైద్యులు తెలిపారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీతో మా నిజామాబాద్ ప్రతినిధి ఆనంద్ పాల్ ఫేస్ టు ఫేస్. జ్వరాలు ప్రబలుతున్నాయి. అయితే వర్షాకాలం కావడంతో ఈ అంటువ్యాధులు ప్రబలకుండా ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రాజశ్రీ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ప్రస్తుతం అయితే నిజామాబాద్ జిల్లాలో చూసినట్లయితే డెంగ్యూ, విష జ్వరాలు, డయేరియా లాంటి వ్యాధులు ప్రబలుతూ ఉన్నాయి. ముఖ్యంగా పట్టణాలలో కాకుండా ఈ తాండాలలో, గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా వస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు. దీనిపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము ఇప్పుడు డెంగ్యూ రాకుండా నివారణ, ఈ వర్షాకాలంలో సీజనల్ డిసీజెస్ అన్నీ కూడా ఎక్కువగా వస్తుంటాయి. సో దాంట్లో వెక్టర్ బాన్ ఒకటే కాకుండా డెంగ్యూ, మలేరియా ఒకటే కాకుండా వైరల్ ఫీవర్స్ అన్నవి ఉంటాయి. అట్లాగే మిగతా డయేరియా కూడా అట్లాంటివి ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయి. మనం ఇప్పుడు డెంగ్యూ రాకుండా అంటే ఈ జ్వరాలు అన్నవి మనకు డెంగ్యూ పాజిటివ్ అన్నది మనకు దాదాపుగా 1-2 అడపదడప వస్తూనే ఉన్నాయి ఇయర్ మొత్తము. కానీ ఈ నెలలో మనకు కొద్దిగా ఎక్కువగా అయినాయి. ఎందుకంటే మే నెలలో మనకు వర్షాలు వచ్చినాయి, తర్వాత ఆగినాయి. తర్వాత ఏదేంటంటే నీటి నిల్వ ఉండడం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాటిని మనము డ్రై డే ఎవ్రీ వీక్ ఒకసారి డ్రై డేగా చూసుకొని, ఫ్రైడే డ్రై డే లేకపోతే సండే ఒక 10 నిమిషాలు మనము మన దగ్గర ఉన్న ఏదైతే నీటి నిల్వలన్నీ ఖాళీ చేసి అవి మనము బోర్లించడము చేయడము చేస్తే కనుక మనకు దోమ నిల్వ లేకుండా, లార్వా పెరగకుండా, దోమల అభివృద్ధి కాకుండా కనుక మనం జాగ్రత్తలు తీసుకుంటాం. ఇక అట్లాంటివన్నీ కూడా కొంచెము పారిశుద్ధ్యం ఒకటి లోపించడం వల్ల జ్వరాలు అన్నవి ఎక్కువగా ఉన్నాయి. కానీ ఇది వైరల్ ఫీవర్స్, ఒక డెంగ్యూ ఒకటే కాదు, వైరల్ ఫీవర్స్ అన్నీ ఉండడం వల్ల కూడా కొంచెం ఫీవర్ కేసు తాకిడి అన్నది ఎక్కువగా ఉన్నది అన్ని హాస్పిటల్స్లో. ఈ వర్షాకాలంలో వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ ప్రబలకుండాలంటే ఏం చర్యలు తీసుకోమంటారు? అదే దోమలు పుట్టకుండా చూడాలి, కుట్టకుండా చూడాలి. పుట్టకుండా చూడడం అంటే ప్రతి వారము మనము డ్రై డేగా పాటించాలి. అంటే వర్షం పడిన తర్వాత ఆగిపోతాయి నీళ్ళు, మన కుండీలలో కానీ టైర్లలో కానీ మన చెత్త చెదారం చాలా ఇంటి పైన సజ్జల మీద అట్లాంటివన్నీ కానీ పెట్టుకుంటారు. అవన్నీ కూడా వారానికి ఒకసారి కొంచెము నీటి నిల్వని మనం తీసేయాలి. రోడ్డు మీద కానీ, మన చుట్టుపక్కల కానీ, మన ఇంట్లో కానీ, మన ఇంట్లోకి వచ్చి ఏ సిబ్బంది కూడా, ఏ డిపార్ట్మెంట్ కూడా వచ్చి వర్క్ చేయరు. కానీ ఏదైతే ఉన్నాయో టైర్లు కానీ, కూలర్స్ కానీ, ఇట్లాంటివన్నీ కూడా కొబ్బరి చిప్పలు కానీ, వాటర్ బాటిల్స్ కానీ తాగుతారు, మూత తీస్తారు, పడేస్తారు. మనకి వేస్టేజ్ అన్నది వేస్ట్ మేనేజ్మెంట్ అన్నది ప్రాపర్గా లేదు మన దగ్గర. దానివల్ల కూడా ఈ పారిశుద్ధ్యం లోపంతో మనకు దోమలు ఎక్కువగా పెరుగుతున్నాయి. అది మనం వారంకి ఒక్కసారి ప్రతి ఒక్కరు మన బాధ్యతగా మనము డ్రై డే పాటిస్తే కనుక మనకు ఖచ్చితంగా దోమలు వృద్ధి చెందకుండా ఉంటాయి. ఇంకొకటి, దోమలు కుట్టకుండా చూసుకోవాలి. దోమలు ఎక్కువగా మనకు డెంగ్యూ వచ్చేది ఏంటంటే డే టైంలో కుట్టే దోమ ద్వారా వస్తాయి. సో అది ఏంటంటే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఫుల్ స్లీవ్స్, ఫుల్ పైజామా అట్లాంటిది వేసుకోవడము, తర్వాత ఇంకా ఆయిల్ ఒకటి, కొబ్బరి నూనె అట్లాంటివి రాసుకోవడము, తర్వాత ఇంటి అంటే నైట్లో కుట్టే మలేరియా కానీ ఇంకా ఫైలేరియా కానీ అట్లా వచ్చేవి అవుతున్నాయో నైట్ కూడా ఈవినింగ్ టైంలో మనము డోర్ బంద్ చేసుకోవడము, కిటికీలకు మెషిన్లు పెట్టుకోవడము, మస్కిటో నెట్స్ వాడుకోవడము, అట్లాంటివన్నీ జాగ్రత్తలు తీసుకోవాలి. అది వర్షాకాలంలో జిల్లా ప్రజలకు మీరు జిల్లా వైద్య శాఖ అధికారి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వనున్నారు? అదే మెయిన్గా ఎవరిది వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. సో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మన ఆశాలు, ఏఎన్ఎంలు, తర్వాత సూపర్వైజరీ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు. సో అందరికీ కూడా తెలుసు దోమల వల్ల వస్తుంది, కానీ దోమలు రాకుండా ఏం చేయాలి, దోమలు కుట్టకుండా ఏం చేయాలన్నది ప్రతి ఒక్కళ్ళు అవగాహనతో ఉండి మస్కిటో కాయిల్స్ వాడడం కానీ, మస్కిటో నెట్స్ వాడడం కానీ, ఈ ఫ్రైడే వారానికి ఒక రోజు ఖచ్చితంగా డ్రై డే పాటించాలి. మన ఇంట్లో ఉన్న పాత సామాన్లన్నీ తీసేసి గోడలకు కూడా ఎక్కడైనా దుమ్ము ఎక్కువగా ఉన్నప్పుడు దోమలు అక్కడ ఆగిపోయే అవకాశం ఉంటుంది. సో దుమ్ము ధూళి, తర్వాత వాటర్ నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వర్షం పోయిన తర్వాత కూడా ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ నీటిని కూడా ఎంటీ చేస్తే, కుండీలలో కానీ వాటిలో ఎంటీ చేసి దోమలు వృద్ధి చెందకుండా, దోమలు కుట్టకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి అని కోరుకుంటున్నాను. తర్వాత
ఎవరికైనా జ్వరం వస్తే ఇమ్మీడియట్గా దీనికి ఏం లేదు, డెంగ్యూకి ఇంకా ఏం లేదు, చాలా జాగ్రత్తగా టెంపరేచర్ కంట్రోల్ చేసుకోవాలి. తొందరగా ఉన్నప్పుడే వైద్యుని సంప్రదించాలి. అనవసరంగా ఇంటీరియర్గా ఉన్న ప్రజలు ఏంటంటే వాళ్ళకు ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి అన్క్వాలిఫైడ్ పర్సన్ దగ్గర వెళ్ళి డిలే చేయకూడదు. ఏమైనా లైక్ స్టీరాయిడ్ కానీ పెయిన్ కిల్లర్స్ కానీ అట్లాంటివి తీసుకోవడం వల్ల ఈ వ్యాధి అన్నది ముదిరిపోయే అవకాశం ఉంటుంది. సో ఎనీ వైరల్ ఫీవర్లో కానీ డెంగ్యూలో కానీ మనకు ప్లేట్లెట్స్ అన్నవి తగ్గిపోయినప్పుడు దానికి భయపడిపోకూడదు. దానికి ఏం లేదు, సరైన వాటర్ కానీ ద్రవ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. అట్లానే అవసరమైతే ఐవీ ఫ్లూయిడ్స్ మన పిహెచ్సిలో కానీ అన్ని చోట్ల ఐవీ ఫ్లూయిడ్స్ కానీ టెంపరేచర్కి పారాసిటమాల్ కానీ డోలో కానీ అట్లాంటివి అన్నీ కూడా అన్ని పిహెచ్లలో యూపీహెచ్లలో అవైలబుల్గా ఉన్నాయి. అట్లే బస్సు దవాఖానలో కూడా అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే మన ఇంటీరియర్ విలేజెస్లో మనకు సబ్ సెంటర్స్ ఉంటాయి. సబ్ సెంటర్లో కూడా మనము బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళకు కొంతమంది డాక్టర్లకు కూడా కొన్ని చోట్ల ఉన్నారు మనకి. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. వాళ్ళు కనుక బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత అప్పుడు ఏమైనా ఇబ్బంది ఉంటే ఎక్కువగా ఉంది, ప్లేట్లెట్ తక్కువ ఉన్నాయి, ఇంకా ఏమైనా ఇంకా డబ్ల్యూబీసీ కానీ కౌంట్ కానీ అవన్నీ చూసి సిబిపి కూడా అందరి దగ్గర అన్ని పిహెచ్లలో ఉంది. సిబిపి కూడా టెస్ట్ చేస్తారు. ఏమైనా ఎక్కువగా ఉంది క్లినికల్గా కానీ ఏమైనా టాక్సిక్ అనిపించినా తర్వాత బ్లడ్ రిపోర్ట్స్లో ఏమైనా తేడా వచ్చినా ఖచ్చితంగా వాళ్ళు జీజేహెచ్కి రిఫర్ చేస్తారు. లేదా మామూలుగా మోడరేట్గా ఉంటే అంటే సిహెచ్సికి రిఫర్ చేస్తారు. కాబట్టి ప్రజలు కూడా భయపడవద్దు, ఆందోళన చెందవద్దు. జ్వరం వస్తే వెంటనే క్వాలిఫైడ్ డాక్టర్కి వెళ్ళి గవర్నమెంట్ నుంచి కూడా అందరి దగ్గర ఉన్నారు. నేను వచ్చిన తర్వాత కూడా ప్రతి పిహెచ్లో ఎవరో ఒక డాక్టర్ ఉండే విధంగా ఖచ్చితంగా అన్ని చర్యలు తీసుకున్నాము. మనము అందరూ భయపడాల్సిన అవసరం లేదు. సరైన టైంకి ట్రీట్మెంట్ తీసుకొని బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే వైద్య శాఖ అధికారుల మటుకు ఎలాంటి భయాందోళన చెందవద్దని, అన్ని సెంటర్లలో కూడా మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని, దీనిపై కూడా ప్రత్యేకంగా డ్రైవ్లు కూడా చేస్తూ ఉన్నామని, ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని వైద్య శాఖ అధికారులు అంటున్నారు. కెమెరామెన్ రవీందర్తో ఆనంద్ పాల్, మెగా 9 నిజామాబాద్. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.